ఇంకందరూ ఎవరు ఇంటికి నిన్ను చూసామండా చూసిందా నువ్వు మా ఊరికి అంత వచ్చిండు కదా నువ్వు ఎవరు మా ఊరికి అంత వచ్చిండు వచ్చినాను మిర్చిల్ రిపేర్ టోల్ రిపేర్ రిపేర్ నువ్వు కాదా వచ్చింటామా నువ్వు కాదా పాపం చేసుకోవచ్చురా శబాష్ నువ్వు కాదా ఎవరు జాబ్ మంచిగా చెప్పరా నువ్వు కాదులే పాప నిన్నే చూసినట్టుంటా చెప్పరా సుతుంటమ్మా సుతుంటా సుతుంటమ్మా సుతుంటమ్మా ఎందుకు నిన్న చూసా ఉండే ఎవరు నువ్వు అని తలారంగటప్పుడు రాముడు గమనండి చాలా రేమటప్ప కొడుకు తలారంగటప్పుడు రాముడు నువ్వు గుర్తుపడతావో లేదా మాట్లాడింది నువ్వు నాకు తెలుసు నువ్వు రామరొట్టు కదా చెప్పు నువ్వు నాకు నెచ్చి తిరగాలప్పా చూసింటాను కానీ తలారి తలారి అక్కడికి కానీ కొడుకు అంటున్నావు వాళ్ళకి మగ పెట్టలేరు అంటే నేను రెండో పెళ్ళాం రెండో పెళ్లి లేదే నిన్న పేరేమి మా అమ్మ పేరు మురుకుసుబ్బక్క మా ఇంటి పని మనిషి ఉన్నట్టుంది మీ ఇంటి పని మనిషి మురుకుసుబ్బక్క మేమేం చేస్తాను నా ఇంట్లో మీ ఇంట్లో ఎనాలు మేపుతాను కదా చెప్పరా మా అప్పుడు మీ ఇంట్లో ఎద్దులు మేపుతాను కదా అవునవును వాళ్ళిద్దరు టురైంది అని టురైంది దుర్రకు పుట్టిన కొడుక దుర్రకు పుట్టిన కొడుక దూరం మగవాళ్ళ పెన్నామి వేరే గురువు వేరే నా కొడుక సంతోషం అప్ప అయితే నువ్వు బాగుందావు నువ్వు ఏడు పుట్టింది మీ ఇంట్లోనే ఎద్దులు కాట్లే అయితే మా ఇంటి ఎట్లా పుట్టింది ఎన్నెలకు పుట్టింది మా అమ్మకి 7 నెలలు అయిందా అవునవును నీ ఆవుకి నువ్వు తప్పలేదు అందా నీ ఆవు వెనక్కి వచ్చిందా నేను ముందు నిచ్చిందే అప్పుడు ఎత్తుకొని ముద్దులాడింది నిజేనా ఎవరు చెప్పు నన్ను ఎత్తుకుందా నా భార్య నీ పెళ్ళం పార చెప్పుకొని నోట్లో పెట్టుకున్నా బట్నేళ్ళు ఎత్తుకొని నోట్లో పెట్టుకుని మా ఇంట్లో మబ్బికి పుట్టినాడని బట్నేళ్ళు పాపమా ఏమో రెండవారి ఇంట్లో మగ బిడ్డ పుట్టింది ఎట్టి ముద్దులాడుతుంది కదా అయితే నువ్వు మా ఇంట్లో పుట్టింది మా ఇంట్లో పుట్టి ఎంత పెద్ద మనసు అయిపోయినవరా ఎంత పెద్ద మనసు అయినావు పెద్ద మనిషి అవును అయినాను పెద్ద మనిషి మన నలుగురు కూడా నువ్వే కదా అని చూడ పెద్ద మనిషి అంట నువ్వే కదా అని చూడ మగొక నలుగురు వేస్తారా వేస్తారు నా పిల్ల ఎట్లా నా పిల్ల మగవాళ్ళు కూడా నలుగురు వేస్తారు నిజమా మగవాళ్ళకి చీర కట్టి పోయి కట్ట మీద నిలిపెట్టి బట్టలంతా తీసేసి బొచ్చులు అంతా పెడతారు నాకు ముక్కుకి ముక్కుకి పెట్టి టెంకాయ ఎత్తుకుపోయి కొడతారు తలకాయ మీద వచ్చి నీళ్ళకి ఎత్తిపోయి ఇస్తారు మనిషిని ఎవరు తీసుకొట్టుకొని వస్తాడో వాడు పెద్ద మనిషి అయినాడు ఎవడెవడు తూములేకి వెళ్ళిపోతాడో వాడు పిల్లోడు నువ్వు పసిబిడ్డే కానీ నీళ్ళకేస్తే తూములో కొట్టుకొని పోతావు కదా తూముతాకపోయి అడ్డాడు మొన్న పనుకుంటా తూములేక నేనేస్తాను అప్పటికా నువ్వు ఎవరు చెప్పు నువ్వు ఎత్తగా చేసి మూలకుండా పరిపాలన చేసే కావతమైన రాగుడి కదా ఎంత కొట్టినా ఏ అయినోదే ఎంత కొట్టుకున్నా ఏ అయినోదే కాదప్పా అంటే నువ్వు కాకినాడ కులంలో పుట్టిన పోతరెడ్డి
పోనీగా అవునవును రెడ్డి దేశాయి రెడ్డి బడాయి కప్పలం కదా మేము అమ్మనిగా అవునవును సంతోషం 33 గ్రాములు